ఈ నెల 27 నుంచి 29 వరకు నిర్వహించాలని తలపెట్టిన టీడీపీ పసుపు పండుగ మహానాడుపై పాకిస్తాన్ ఉద్రిక్తతల ప్రభావం పడింది. మరో 15 రోజుల్లో మహానాడుకు శ్రీకారం చుట్టనున్నారు. దీనిని అంగరంగ వైభవంగా నిర్వహించాలని కూడా నిర్ణయించారు. ఈ క్రమంలో ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కడప జిల్లాలో తొలిసారి నిర్వహిస్తోన్న నేపథ్యంలో దీనికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. అయితే ప్రస్తుతం పాక్ భారత్ ఉద్రిక్తతలు పెరుగుతుండడం, ఇది ఎన్ని రోజులుంటుందో కూడా తెలియకపోవడం నేపథ్యంలో పార్టీ సీనియర్లు అంతర్మథనంలో పడ్డారు. దేశవ్యాప్తంగా ప్రజల మూడ్ కూడా అదే విధంగా ఉందని, సినిమాల విడుదల నుంచి నూతన కార్యక్రమాల ప్రారంభం వరకు దేశవ్యాప్తంగా వాయిదా వేసుకుంటున్న పరిస్థితి కూడా వారు ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహానాడుకు వాయిదా వేయడం మంచిదన్న ఆలోచన చేస్తున్నారు. అయితే గత ఏడాది ఎన్నికల సమయం కావడంతో మహానాడుకు ప్రాధాన్యం ఇవ్వలేకపోవడం, ప్రస్తుతం పార్టీ అధికారంలోకి వచ్చిందన్న జోష్ ఉండడంతో తాజా మహానాడుపై ఆశలు ఉన్నాయి. దీనిని విజయవంతం చేయడం ద్వారా రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మహానాడుపై ప్రభావం పడుతుందని అంటున్నారు. దేశమంతా ఉద్విగ్నంగా ఉన్న సమయంలో మహానాడును నిర్వహించడం సరికాదన్న అభిప్రాయమే 90% వరకు వినిపిస్తోంది. అయితే దీనిపై నిర్ణయాన్ని పార్టీ అధినేత చంద్రబాబుకే వదిలేశారు. ప్రస్తుతం కడపలో పనులైతే వేగంగా సాగుతున్నాయి. దీన్ని బట్టి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.